వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఈ పేరు అంతర్జాతీయ క్రికెట్లో మార్మోగుతోంది. కేవలం 14 ఏళ్ల వయసులోనే తన అసాధారణ బ్యాటింగ్తో ప్రపంచ రికార్డులను బద్దలు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న యూత్ వన్డే సిరీస్లో భారత్ అండర్-19 జట్టు తరపున బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ సరికొత్త చరిత్రను లిఖించాడు. యూత్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ బ్యాటర్ కమ్రాన్ గులాం పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును అధిగమించాడు. 2013లో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్లో కమ్రాన్ గులాం 53 బంతుల్లో శతకం సాధించాడు. తాజాగా 52 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ సెంచరీ బాది ఆ 12 ఏళ్ల రికార్డును అధిగమించాడు. భారత్ తరఫు రాజ్ అంగద్ బవా ఉగాండాపై 69 బంతుల్లో సెంచరీ చేశాడు. వైభవ్ తాజా శతకంతో ఈ రికార్డు కూడా బద్దలైంది. వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా 2 వికెట్కు ఏకంగా 219 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్లో వైభవ్ 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్లతో 143 పరుగులు చేశాడు. ఈ సిరీస్ ఆసాంతం వైభవ్ అద్భుత ఫామ్లో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 4 మ్యాచ్లలో 306 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇదే సిరీస్లోని 3వ వన్డేలో కేవలం 31 బంతుల్లోని 9 సిక్సర్లతో 86 పరుగులు సాధించి తన విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు. ఇటీవల ముగిసిన 2025 ఐపీఎల్ సీజన్లోనూ వైభవ్ తనదైన ముద్ర వేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన ఆ కుర్రాడు గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్లో కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు. దీంతో పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలోనే అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా, ఐపీఎల్లో 2వ వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. చిన్న వయసులోనే అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న వైభవ్ భారత క్రికెట్ భవిష్యత్ స్టార్ గా ఎదుగుతాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.